హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ ఈ రోజు మీ ముందుకైతే వచ్చేసాను. ఫెస్టివ్ సీజన్ అయితే వచ్చేసింది కదా, మంచిగా మనం రెడీ అవ్వాలి అంటే కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మోస్ట్ వైరల్ అవుతున్న కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూపించబోతున్నాను అనమాట. డెఫినెట్లీ అండర్ బడ్జెట్లో అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇవన్నీ నేను అమెజాన్ నుండి ప్రజెంట్ చేస్తున్నాను. అమెజాన్లో ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఈ సేల్ మనకి ఆగస్ట్ 6 దగ్గర నుండి ఆగస్ట్ 11 వరకు జరుగుతుంది. ఈ సేల్లో మనకి 1500+ టాప్ బ్రాండ్స్ పైన మంచి మంచి ఆఫర్స్, అంటే 50 to 80% ఆఫర్స్ అయితే ఉంటాయి. అండ్ 4 lakhs+ స్టైల్స్ పైన మంచి మంచి డీల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. సో మిస్ చేయకుండా చెక్అవుట్ చేయండి. ఒక్కసారి అమెజాన్ ఓపెన్ చేయండి, ఆఫర్స్ ఎలా ఉన్నాయి అన్నది మీకు తెలిసిపోతుంది. అండ్ నో ఫర్ ద డిలే, ఏమేం ప్రొడక్ట్స్ తీసుకున్నానో వాటి క్వాలిటీ ఎలా ఉందో రివ్యూ చూసేద్దాం. ఫస్ట్లీ ఒక సింధూర్ అయితే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసరికి మై గ్లామ్ అనే బ్రాండ్ నుండి అయితే తీసుకున్నాను. సో రెడ్ సింధూర్ అండి. ఇందులో మనకి మరూన్ కలర్ కూడా అయితే ఉంది. మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది. సో మనకి ఏంటంటే ఇలాంటి సింధూర్తో పెట్టుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. సో అందుకని నేను ఇదైతే ట్రై చేస్తున్నాను. సో దీని టెక్స్చర్ చూడండి, మంచి రెడ్ కలర్ షేడ్లో నేనైతే తీసుకున్నాను. మెరూన్ కూడా అయితే ఉంది. 2 షేడ్స్ అండ్ రివ్యూస్ అన్నీ కూడా సూపర్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఫస్ట్ ప్రోడక్ట్. ఫెస్టివల్స్ అంటేనే మన లేడీస్ స్పెషల్గా రెడీ అవ్వడం. ఇప్పుడు మోస్ట్ వైరల్ అవుతుంది వచ్చేసరికి స్ట్రోబ్ క్రీమ్ అండి. సో నేను వచ్చేసరికి ఫేషియస్ కెనడా నుండి స్ట్రోబ్ క్రీమ్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. చాలా వైరల్ అవుతుందండి. చాలా రివ్యూస్ చూసిన తర్వాత నేను కూడా తప్పకుండా ట్రై చేయాలనేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. జస్ట్ కొద్దిగా తీసుకుని ఫేస్ పైన అప్లై చేస్తుంటే మంచి లైక్ పింకిష్ షేడ్ అండ్ షైన్ అయితే కనిపిస్తుంది. చూడండి, నేను హ్యాండ్ పైన అప్లై చేస్తున్నాను. మన స్కిన్ లోపలికి ఎఫోర్డ్లెస్గా బ్లెండ్ అయిపోయి మంచి షైనీ లుక్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో నాకు నచ్చింది. సో కొంచెం ఏంటంటే ఫెస్టివల్ కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నా ఈ వైబ్ అన్నది బాగుంటుంది అనేసి ఇదైతే నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్లీ వర్త్ అన్నట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు హ్యూమిడ్ క్లైమేట్లో కనుక వేసుకున్నట్టయితే కొంచెం డిస్టర్బ్డ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో క్లైమేట్ని బట్టి మనం అయితే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మంచి న్యాచురల్ పింకిష్ గ్లో అయితే వస్తుంది అనమాట. ఇందులో సిల్వర్ కూడా ఉంది, బట్ పింక్ గ్లో ఈజ్ ఫార్ బెటర్ దాన్ దట్. దాంతోపాటు ఒక టింటెడ్ ఫౌండేషన్ అయితే నేను తీసుకున్నాను. ఐ మీన్ ఇది మాయిశ్చరైజర్ అండ్ టింటెడ్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి మరీ ఓవర్గా రెడీ అవ్వాల్సిన అవసరం లేకుండా సింపుల్గా అలా అయిపోవడానికి ఇదైతే బాగుంటుంది. ఇది కూడా నేను ఫేసెస్ కెనడా నుండి అయితే ట్రై చేస్తున్నాను. చాలా వైరల్ అవుతున్నాయండి ఇవైతే. నేను చాలా రివ్యూస్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత తీసుకున్నాను అనమాట. ఇది కూడా జస్ట్ వేస్తున్నాను చూడండి. మనకి ఎలా అయితే మాయిశ్చరైజర్ ఉంటుందో ఆ టెక్స్చరే ఉంటుంది అనమాట. చూడండి, ఎక్కువగా ఫౌండేషన్ లాగా మరీ అంత ఎక్కువ పట్టేసినట్టు అలా అయితే ఉండదన్నమాట. జస్ట్ న్యాచురల్ అయిపోతుంది. చూడండి, స్కిన్ లోపల మరీ ఎక్కువ అండ్ కవరేజ్ కూడా ఏంటంటే మరీ టూ మచ్ కవరేజ్ అయితే ఉండదు. న్యాచురల్ లుక్కి ఇదైతే బాగుంటుంది అనమాట. సో స్ట్రోబ్ క్రీమ్ అండ్ ఇది 2 మిక్స్ అయిపోవడం వల్ల షైనీ లుక్ అయితే క్రియేట్ అయ్యింది. లేదు అంటే కంప్లీట్లీ మీకు న్యాచురల్గా అయితే ఉంటుంది అనమాట. బాగుంది. ఇది కూడా టింటెడ్ మాయిశ్చరైజర్. సో ఇది వచ్చేసరికి సంహౌ కొంచెం బడ్జెట్ వైజ్ ఎక్కువ అనిపించవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 600 రూపీస్. మనకి డీల్స్లో వచ్చేసరికి ఇంకా ప్రైస్ అయితే డ్రాప్ అయిందండి, నేను చెక్ చేశాను. సో ఇదైతే మాత్రం బాగుంది. దాంతోపాటు ఒక ఫౌండేషన్ కూడా అయితే తీసుకున్నాను ఫేసెస్ కెనడా నుండి. సో ఇది కవరేజ్ అయితే బాగుందన్నమాట. సో నేను ఇందాక చెప్పింది కవరేజ్ అంత ఎక్కువగా లేదు. ఇది ఏంటంటే ఒక చిన్న డ్రాప్ తీసుకుని వేసుకున్నా సరే లైక్ స్కిన్ పైన ఫుల్ కవరేజ్ వస్తుంది అనమాట. చూడండి, ఇది చాలా థిక్గా అయితే ఉంటుందన్నమాట. లాంగ్ స్టేకి వేసుకోవాలి, ఏదైనా షూట్స్ లేదంటే స్పెషల్గా రెడీ అవుతున్నాం అంటే దానికి బాగుంటుంది. చూడండి, నా హ్యాండ్ పైన ఫుల్ ఆన్ కవర్ అయిపోతుంది అనమాట. ఆ ఫ్లాస్ ఏమీ లేకుండా రెడీ అవ్వాలి అంటే మాత్రం డెఫినెట్లీ ఇది రికమెండ్ చేయొచ్చు. బట్ రెడీ అవుతున్నప్పుడు కనుక మీకు స్వెటింగ్గా ఉన్నట్టయితే అసలు ఈ ఫౌండేషన్ మన స్కిన్కి పట్టినట్టే ఉండదు. అంటే ఇదనే కాదు, ఏ ఫౌండేషన్ అయినా అంతే. సో ఏంటంటే కొంచెం మంచి క్లైమేట్లో ఫౌండేషన్ అప్లై చేసినట్టయితే దెన్ స్కిన్కి ఈజీగా ఎలాస్టిక్ ఆన్ అయిపోయి న్యాచురల్గా అయితే కనిపించడానికి అయితే ఉంటుంది. సో ఇందులో మనకి డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయండి. సో నేను వచ్చేసరికి నాకు సూట్ అయ్యేటట్టు ఒక షేడ్ అయితే నేను చూస్ చేసుకున్నాను. లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను కాబట్టి ఒకసారి చూడండి. అండ్ యాజ్ వెల్ కాంపాక్ట్ కూడా అన్నీ ఏంటంటే అప్గ్రేడ్ చేశాను అనమాట. ఏవైనా సరే ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తుంటే ఏమవుతుంది అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ అన్నీ తీసేసి పక్కన పాడేసి మళ్ళీ కొత్తగా అయితే తీసుకున్నాను. సో ఇది ఫేసెస్ కెనడా నుండి
కాంపాక్ట్ అయితే తీసుకున్నాను. రైట్ నౌ నా ఫేస్ పైన అప్లై చేసుకున్న షేడ్ ఇదే అనమాట. ఈ కాంపాక్ట్ అప్లై చేసుకున్నాను, ఇదిగోండి ఆల్రెడీ యూజ్ చేశాను. సో నాకైతే న్యాచురల్ అనిపించింది, సేమ్ నా స్కిన్ టోన్తో సెట్ అయిపోయింది అనమాట ఫౌండేషన్ అండ్ ఈ కాంపాక్ట్ వేసుకుంటే. జనరల్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసి చక్కగా కాంపాక్ట్ వేసుకుంటాను. ఫౌండేషన్స్ ఇవన్నీ ఏంటంటే రిక్వైర్మెంట్ ఉంటేనే వేసుకుంటూ ఉంటాను. దీనికి ఒక మిర్రర్ కూడా అయితే వచ్చేసింది, ట్రావెల్ ఫ్రెండ్లీగా బయట అయితే యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక లిప్స్టిక్ కూడా అయితే తీసుకున్నాను. ఇది కూడా ఫేసెస్ కెనడా అండి. ఆల్మోస్ట్ ఈరోజు హాల్ అంతా కూడా ఫేసెస్ కెనడానే ఎక్కువ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి కంఫీ మ్యాట్ వావ్, ఇది కొత్తగా వచ్చిన ఎడిక్షన్ అనమాట. సో ఇది కూడా ఏంటంటే లాంగ్ స్టేలో లిప్స్టిక్ కావాలి అనుకునే వాళ్ళకి హైలీ సజెస్టెడ్. ఇదిగోండి, దీని షేడ్ అయితే బాగుంది అండ్ కవరేజ్ కూడా అయితే బాగుందనమాట. ఒక 2-3 అవర్స్ అయితే మాత్రం కళ్ళు మూసుకుని చెప్పచ్చు, మీకు కవరేజ్ అయితే బాగుంటుంది. ఇవి వచ్చే ఫెస్టివల్స్ కోసం సింపుల్గా ఈ ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకున్నాను, మీకు కూడా షేర్ చేశాను. ఐ హోప్ నా రివ్యూ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నాను, లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా ఎలాంటి ప్రోడక్ట్స్ పైన మీరు రివ్యూ చూడాలనుకుంటున్నారు, డూ కామెంట్ ఇన్ ద కామెంట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక హాల్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.